అనగనగా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సన్నీ సంజయ్ అండ్ ది కాస్టింగ్ ఆర్ సుమంత్, కాజల్ చౌదరి, శ్రీనివాస్ అవసరాల, విహార్ష్, రాకేష్ రచ్చకొండ. మూవీ ప్లాట్ వచ్చి స్కూల్స్లో చెప్పే టీచింగ్ విధానం గురించి. అందరూ ఒక సైడ్ ఉంటే హీరో ఒక్కడే ఒక సైడ్ ఉంటాడు. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేదే స్టోరీ చాలా సింపుల్ అండ్ ఇలాంటి పాయింట్స్తో చాలా మూవీస్ చూసినప్పటికీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మూవీ ఫీల్నే మార్చేసింది. కంప్లీట్ మూవీ అంతా ఎమోషనల్ జర్నీ అని చెప్పచ్చు. స్టార్టింగ్లో ఒక హై ఎమోషన్ సీన్తో స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా అలాగే చేశారు. ఇక్కడ అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎమోషనల్ సీన్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ పిల్లలు అవ్వడం వల్ల ఈజీగా కనెక్ట్ అవుతాం. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా ఈ మూవీకి బ్యాక్ బోన్ అంటే సుమంత్ గారే. పర్ఫెక్ట్ రోల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన కేర్ చేసే విధానం కానీ ఎమోషనల్ సీన్స్ కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. క్లాస్ యాక్టింగ్. అండ్ సుమంత్ గారికి సన్ రోల్గా చేసిన విహార్ష్, తను లేకపోతే మూవీయే లేదు. ప్రతి ఒక్క సీన్ తన డైలాగ్ డెలివరీ అండ్ ఆ ఇన్నోసెన్స్తో ఎమోషన్ అనేది వర్కౌట్ అయ్యేలా చేశాడు. అండ్ రిమైనింగ్ రోల్స్ శ్రీనివాస్ అవసరాల గారు, కాజల్ చౌదరి, రాకేష్ అండ్ అను హాసన్ గారు ఉన్నది తక్కువ టైం అయినా ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది. మూవీలో స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అనిపించింది. సీన్స్ని రొటీన్గా కాకుండా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆ సీన్కి ప్లస్ అయింది. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ ఆ ఫీల్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు. ఈ మూవీకి ఇంకో మేజర్ ప్లస్ అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. లాంగ్ రన్ ఎమోషన్ని బాగా క్యారీ చేసింది. స్టార్టింగ్ నుండి ఏదో చెప్తుంది అన్నట్టు అనిపించింది. మూవీలో లిమిటెడ్ లొకేషన్స్ అయినా చాలా అందంగా చూపించారు. అండ్ యూజ్ చేసిన కలర్స్ కూడా మరీ డార్క్ అండ్ మరీ లైట్ కాకుండా మీడియం రేంజ్లో చాలా క్లాస్గా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ ఫాదర్ అండ్ సన్ బాండ్తో మూవీ అంతా ఎమోషన్తో నింపేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.